ఉన్నారంటే మానవుడు ఓకే మానవుడు ఏం చేస్తున్నాడంటే ప్రక్కన పెట్టేస్తున్నాడు దేవుని మాటను ప్రక్కన పెట్టేస్తున్నాడు. ఆది మొదలుకుని ఇశ్రాయేలు జనాంగాన్ని నడిపించడానికి అనేక మంది రాజులను దేవుడు ఎన్నిక చేసుకుని, అయ్యా వీరు నా సొత్తు, నా ప్రజలు వీరందరినీ కూడా నడిపించండి అని వారికి అప్పగించుకుంటూ వస్తే, దారి మధ్యలో కానివ్వండి, లేదా ఆ వెలుపలకు వచ్చిన తర్వాత కానివ్వండి, నిబంధన మందసాలు కట్టుకున్నప్పుడు కానివ్వండి, ఇశ్రాయేలు ప్రజలు ఏమి చేశారంటే ఎక్కడ నిలవబడి మాట్లాడు వారునైనా లేదా ఎవరైనా కానివ్వండి మాట ధిక్కరించుచు సణుగుచు గొణుగుచు వచ్చారే తప్ప కానీ నేటి వరకు క్రైస్తవ సమాజాలు ఎలా ఉన్నాయంటే పుట్టించినటువంటి దేవుడిని మరిచిపోతున్నారు జనులు. కాస్త కింద ఆశీర్వాదం ఎక్కువయ్యేసరికి పైనున్నటువంటి నిన్ను పుట్టించినటువంటి దేవుణ్ణి మరిచిపోతున్నారు. దేవుని పిల్లలారా, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉపోద్ఘాతాలు మనకు ఎదురవుతాయి. కానీ ఈ ఉదయకాల సమయంలో మీకు ఒక రాజుని పరిచయం చేసి, నాకు ఎక్కువగా చరిత్ర గురించి మాట్లాడడం అంటే ఇష్టం, నాకు చరిత్ర గురించి. అయితే గత వర్తమానంలో మీకు ఒక ప్రవక్తని మీకు పరిచయం చేస్తాను. ఎవరా ప్రవక్త? అమ్మగారు మాట్లాడొద్దు. ఎవరా ప్రవక్త? గత వర్తమానంలో ఒక ప్రవక్త గురించి మీకు పరిచయం చేస్తాను నేను. ఎవరు? ఇశ్రాయేలా. ఎవరు వినలేదా వాక్యం? 52 ఆదివారాలు వచ్చినటువంటి నలుగురిని అడుగుతున్నాను, ఇప్పుడు చెప్పండి, ఒకవేళ వాళ్ళు రాలేదేమో. ఎవరి గురించి చెప్పాను? యెహెజ్కేలు యొక్క ప్రవక్త గురించి మనం నేర్చుకున్నాం, అవునంటారా? యెహెజ్కేలు అది ఏ లోయ? ఎముకల లోయ. ఆ లోయ ఎవరికి సాదృశ్యంగా కనపడుతుంది? పెంతుకోస్తు ప్రార్థనా మందిరానికి సాదృశ్యంగా కనపడుతుంది. ఆ యొక్క లోయలో పాస్టర్ గారు ఎవరు? ఇమ్మానుయేలు పాస్టర్ గారు. గుర్తొచ్చింది ఇప్పుడు వాక్యం అందరికీ కూడా గుర్తొచ్చింది. చెప్పినటువంటి వాక్యాన్ని శ్రద్ధగా వింటే ఖచ్చితంగా గుర్తుంటుంది. ఎప్పుడో ఈ విజయవాడ డేవిడ్ రాజు గారు చెప్పినటువంటి మాటలు ఇప్పటికీ నాకు గుర్తున్నాయి. పాకలో చెప్పినటువంటి మాటలు గుర్తున్నాయి. ఆయన అడిగితే ఖచ్చితంగా చెప్తాను. అయితే బైబిల్లో ఒక మాట చెప్తుంది, ఆత్మ చెప్పుచున్న మాట చెవి గలవాడు వినుగాక. వింటున్నామంతే, మళ్ళీ వారం వచ్చేసరికి వదిలేస్తున్నాం. అయితే ఈ ఉదయకాల సమయంలో నా సమయాన్ని నేను వృధా చేయను, కానీ కొద్దిపాటికి ఒక అరగంట లేదా ఇంకా తక్కువైనా తీసుకుంటాను. అయితే ఒక రాజుని మీకు పరిచయం చేస్తాను. ఆ రాజు చాలా చాలా వంశావళి కలిగి ఉన్నటువంటి రాజు. ఆ రాజు అయితే 2 రాజ్యాలు అతని చేతికి అప్పగిస్తే, తన యొక్క పితరులు ఏ రీతిగా అయితే నడిపించారో అలా నడిపించకుండా యెహోవా దృష్టికి చెడుతనముగా నడిచి మందిరములో ఉన్నటువంటి సామాన్నంతటిని కూడా తీసుకుపోయి బబులోను సామ్రాజ్యానికి అప్పగించేసి ఏం చేస్తాడంటే మందిరానికి, దేవుని యొక్క నామానికి అపవిత్రత తెచ్చాడు. దేవుని పిల్లలారా, హిజ్కియా వంశావళిలో నుంచి వచ్చినటువంటి రాజు ఆ రాజు. చాలా ఎందుకంటే వంశావళిలో ఉన్నటువంటి నైపుణ్యం చాలా గొప్పది. ఆ నైపుణ్యం వాళ్ళందరూ కూడా యెహోవా దృష్టికి చక్కగా నడుచుకుంటూ వచ్చి దేవుడిచ్చినటువంటి ఇశ్రాయేలు ప్రజల్ని చక్కగా నడిపించారు. వారి తాతలు ముత్తాతలు అందరూ కూడా. ఈ రాజు ఏం చేస్తాడో తెలుసా? యెహోవా దృష్టికి ఎలా నడిచాడంటే చెడుతనముగా నడిచాడు. దేవుని పిల్లారా, ఆయన మరణం ఆలోచిస్తే ఎలా చంపారంటే తెలుసా? ఆయన్ని తన చూస్తూ ఉండగానే కాళ్ళు చేతులు కట్టేసి తన పిల్లల్ని ఎదురుగా తన పిల్లల్ని పొడిచి చంపేశారు బబులోను సామ్రాజ్యపు వారు. అలాంటి రాజు ఈ రాజు. ఎందుకు అలా చేశాడంటే దేవుని పనికి విరుద్ధముగా నడిచాడు అతను. దేవుడు చేయమనవలసిన పని చేయకుండా ఇక్కడ నిలబడినటువంటి యాజకుడుకు ఎదురు సమాధానం చెప్పి బలిష్టమైనటువంటి పాపపు తలపును అంటించుకుని రకరకాలుగా ఆలోచించి దేవునికి ఏది కూడా ఇష్టముగా చేయక అయిష్టముగా చేశాడు. కాబట్టి తన ఎదుట తన పిల్లల్ని బబులోను సామ్రాజ్యం వారు చంపేశారు. ఆయన కూడా కాళ్ళు చేతులు కట్టి చంపేశారు. చూద్దాం రండి, ఎవరా రాజు, వెళదాం దేవుని పిల్లలారా. 2వ దినవృత్తాంతాల గ్రంథము 36వ అధ్యాయము 11వ వచనము. జాగ్రత్తగా నేను చదువుతున్నాను, వినండి ఒకసారి. అమ్మగారు చదువుతున్నారు. సిద్కియా ఏలన ఆరంభించినప్పుడు 21 సంవత్సరము వాడై యెరూషలేములో 11 సంవత్సరములు ఏలెను. అతను
తన దేవుడైన యెహోవా దృష్టికి చెడు నడత నడుచుచు ఆయన నియమించిన ప్రవక్త అయిన యిర్మీయా మాట వినకయు. చాలుదల్లి ఒక్కసారి ఆపండి. ఇప్పుడు ఇతని పేరేమిటి? సిద్కియా. ఏం పేరు? అందరూ చెప్పండి, ఏం పేరు? సిద్కియా. బయట కూర్చున్న తమ్ముడు కూడా ఏం పేరు నాన్న? సిద్కియా. సిద్కియా. ఈ సిద్కియా రాజు రెండు రాజ్యాలకు రాజు. యోధా సామ్రాజ్యానికి, యెరూషలేము సామ్రాజ్యానికి కూడా రాజు ఈయన. అయితే ఈయన ఎవరి తల్లి, అసలు ఇంక పుట్టగతులు ఏంటో చూద్దాం రండి ఒకసారి. రెండవ రాజుల గ్రంథము 24వ అధ్యాయము. రెండవ రాజుల గ్రంథము 24వ అధ్యాయము 17 నుంచి చదువుకుందాం దేవుని పిల్లలారా. రెండవ రాజుల గ్రంథము 24వ అధ్యాయము 17 నుంచి. రెండవ రాజుల గ్రంథం 24వ అధ్యాయం 17 నుంచి. మరియు బబులోను రాజు అతని పినతండ్రి అయిన మత్తన్యాకు సిద్కియా అను మారు పేరు పెట్టి అతని సంస్థమందు రాజుగా నియమించెను. సిద్కియా ఏలనారంభించినప్పుడు 21 సంవత్సరములు గలవాడు. అతడు యెరూషలేమునందును 11 సంవత్సరములు ఏలెను. అతని తల్లి లెబ్నా ఊరివాడైన యిర్మీయా యొక్క కుమార్తెయగు హముటాలు. ఇతని తల్లి పేరు ఏమిటండి? హముటాలు. యిర్మీయా కుమార్తె కొడుకు అనమాట సిద్కియా. ఇది ఈయన వంశావళి. ఈ వంశావళిలో నుంచి ఎవరంటే హిజ్కియా కాలం నుంచి ఆ కాలం వరకు కూడా తన తాత యిర్మీయా ఇలాంటి కాలం నుంచి వచ్చినటువంటి ఈ సిద్కియా రాజు ఇప్పుడు ఈ రాజ్యానికి రాజుగా ఉన్నాడు. ఈ రాజ్యానికి, యోధా రాజ్యానికి రాజుగా ఉన్నాడు. తన యొక్క పితరులందరూ కూడా రాజ్యాన్ని ఎలా ఏలుచూ వచ్చారంటే దేవునికి ఇష్టముగా, దేవునికి నమ్మకత్వముగా, యాజకత్వముగా చక్కగా పనిచేశారు. పనిచేస్తూ వచ్చినప్పుడు ఇక్కడ వంశావళి చెప్పిన తన యొక్క పితరుల యొక్క లేదా తన యొక్క కుమారుడి యొక్క స్వాస్థ్యాన్ని ఎవరి చేతిలో పెట్టారంటే ఇప్పుడు సిద్కియా చేతిలో పెట్టారు. సిద్కియా చేతిలో పెట్టినప్పుడు ఇప్పుడు ఎలా నడుచుకుంటున్నాడు? ఇప్పుడు వచ్చేయండి మొదటి ఇందులోకి, రెండవ దినవృత్తాంతాల గ్రంథంలోనికి వచ్చేయండి. ఇప్పుడు అందరూ కూడా 12వ వచనము. అతడు తన దేవుడైన యెహోవా దృష్టికి చెడు నడత నడుచుచు ఆయన నియమించిన ప్రవక్త అయిన యిర్మీయా మాట వినకయు. ఒక్కసారి ఆపండి. ఇప్పుడు ఒక రాజు వేరు, ప్రవక్త వేరు. ఒక దేశములో, జాగ్రత్తగా వినండి, ఒక దేశములో రాజు ఉంటాడు, ప్రవక్త ఉంటాడు. రాజు వేరు, ప్రవక్త వేరు. రాజుకి ఎవరు చెప్తారంటే దేవుడు మాటలు ప్రవక్త చెప్తాడు. అయ్యా, ఈ రాత్రి దేవుడు నాతో మాట్లాడాడు, ఈ దేశము పైకి శత్రు సమూహము వస్తుంది అని ప్రవక్తతో దేవుడు మాట్లాడేవాడు. ప్రవక్త వచ్చి రాజుకు చెప్పేవాడు. ఇప్పుడు ఇక్కడ ప్రవక్త ఎవరు కనపడుతున్నారు? యిర్మీయా ప్రవక్త కనపడుతున్నాడు. యిర్మీయా ప్రవక్త మాట ఎవరు వినాలి? రాజు అయిన సిద్కియా వినాలి. విన్నాడా? వినలేదా? వినలేదు. దేవుని పిల్లలారా, ఈ 2024వ సంవత్సరము జనవరి మాసము నుంచి ఈ క్షణం వరకు ఇక్కడ నిలబడినటువంటి దైవజనుని మాట, ఇక్కడ ప్రదేశంలో కూర్చున్న నాతో సహా ఒక్కసారైనా సరే దేవుని యొక్క దైవజనుని మాట మనము వినగలుగుతున్నామా? ఏ విషయములో కానివ్వండి, ఆత్మ విషయములో కానివ్వండి, లేదంటే వాక్యపు విషయములలో కానివ్వండి, ఏ విషయంలో నీకు అప్పగింపబడిన పరిచర్య విషయములో కానివ్వండి, ఏ విషయములో అయినా సరే దైవజనుడైనటువంటి మాట మనము వింటున్నామా? యిర్మీయా ప్రవక్త అయినటువంటి యిర్మీయా మాట, రాజు మాట వినకయు. మాట వినలేదంటండి దేవుని పిల్లలారా. మొట్టమొదటిగా రాజ్యము పాడైపోవడానికి గల కారణం ఏమిటో తెలుసా? పాడైపోవడానికి గల మాట వినక పిల్లల్ని నేటి కాల సమయాల్లో, నేటి కాల సంఘాల్లో, నేటి కాల సమాజాల్లో, నేటి కాల గృహాలలో, కుటుంబాలలో పిల్లల్ని ఎలా పెంచుతున్నామంటే రకరకాల ఆలోచనలతో, రకరకాల కళ్ళుకు కప్పినటువంటి ఆలోచనలతో వారు ఏది అడిగితే అది ఇచ్చి, వారు సెల్ ఫోన్ అడిగితే సెల్ ఫోన్ ఇచ్చి, మంచి దుస్తులు ఇచ్చి, ఏది కావాలంటే అది పిల్లల్ని ఎక్కడ ఎక్కించుకుంటున్నామో తెలుసా? నడి నెత్తి మీద ఎక్కించుకుంటున్నాం. దేవుని పిల్లలారా, నడి నెత్తి మీద ఎక్కించుకుంటున్నాం. రేపు పొద్దున్న ఆడు పెద్ద ఎదిగిన తర్వాత ఏం చేస్తాడో తెలుసా? నీకు అపకీర్తి తీసుకొస్తాడు. ఇది ఖచ్చితంగా చెప్తున్నాను, నేను చెప్తున్న మాట కంటే. తల్లిదండ్రుల మాట వినని వాడు ఏం చేస్తాడో తెలుసా? అపకీర్తి తీసుకొస్తాడంటే సామెతల గ్రంథంలో ఉంటుంది. అపకీర్తి బిడ్డలకు అదే పరిస్థితి పట్టింది నేటి సంఘాల్లో కానివ్వండి, ఎక్కడైనా. వారు పేరుకు మాత్రమే క్రైస్తవులు, కానీ వారి పిల్లలు ఎలా ఉన్నారో తెలుసా? చెడిపోయి ఉన్నారు. కనీసం తల్లిదండ్రుల మాట వినకపోతే ప్రక్కన పెట్టండి, దైవజనుడి మాట కూడా లెక్క చేయడం లేదు. హేళన చేస్తున్నారు. హేళనపు మాటలు, వేళాకోళపు మాటలు, దైవజనుడికి ఇవ్వాల్సినటువంటి ఆ
ఆ గౌరవ ప్రఖ్యాతులు సంఘాలలో కనపడతలేదు. ప్రియమైన దేవుని పిల్లలారా, యిర్మీయా ప్రవక్త మాట ఎవరు వినలేదు? రాజు వినలేదు. సిద్కియా రాజు వినలేదు. కాబట్టి ఏమైపోయింది తెలుసా? దేశము పాడైపోయింది. దేవుని పిల్లలారా, మేకా భక్తుడు అంటాడు 11:13 చదవద్దు ఒకసారి. భక్తుడు అంటాడు, దేశ నివాసుల చేతంట రాజ్యం ఏమైపోతుంది తెలుసా? పాడైపోతుంది అంటది. దేవుని పిల్లలారా, దేశ నివాసుల చేత వారు చేస్తున్నటువంటి క్రియలు బట్టి పాడైపోతుందంట. అందు గురించి మాట విందామా? దైవజనుల మాట విందామా? ఈ 2024వ సంవత్సరం చివరి ఆదివారం ఇప్పటి నుంచే తీర్మానం తీసుకో. నా ఆత్మీయ తండ్రి ఏం చెప్తున్నాడు, నా ఆత్మీయ తల్లి ఏం చెప్తుంది, నా గురించేనేమో ఈ మాటలు, అయ్యో ఈ వారం వాక్యం నా గురించేనేమో, ఎందుకు ఈ మాటలు దేవుడు నాతో మాట్లాడించాడు అని దైవజనుని మాటకు లోబడలేక నేటి సంఘాలు ఏమైపోతున్నా తెలుసా? ఆత్మీయ విషయంలో చల్లారిపోతున్నాయి, ఆశీర్వాద విషయాల్లో చల్లారిపోతున్నాయి, ప్రతి విషయాలలో కూడా సంఘాలు ఏమైపోతున్నా తెలుసా? చిన్న భిన్నమైపోతున్నాయి. అందు గురించే సిద్కియా రాజు పాస్టర్ గారి మాట వినలేదు కాబట్టే రాజ్యం ఏమైపోయింది తెలుసా? రాజ్యము నాశనం అయిపోయింది. దేవుని పిల్లారా, రెండవ మాట ఇంకేం చేశాడు ఆయన చూడండి. మాట వినకు, తన్ను తాను తగ్గించుకొనకు. చాలు తల్లి, ఒకసారి ఆపుతల్లి. తన్ను తాను తగ్గించుకొనకయు. ఈ సిద్కియా రాజు రెండో పని ఏం చేశాడో తెలుసా? తగ్గింపు స్వభావము లేదు. ఏమి లేదు? తగ్గింపు స్వభావం లేదు. ఎక్కడ చూసినా కాలరలుగా ఎగరేయడమే. నాకేంటి, నా పితరులు సంపాదించారు, నా తండ్రి రాజు చేశాడు, నా ముత్తాత రాజు చేశాడు, నేను కూడా రాజు చేశాడు, నేను వాళ్ళ మంచి చేశారు, నేనే చేయాలని రాస్తుందని నేను కూడా చెడు మార్గం నడుస్తానని చెడు మార్గం నడుచు. తన్ను తాను తగ్గించుకునుకోకుండా, తగ్గించుకోరండి చాలా మంది, తగ్గించుకోరు. ఏ విషయములలో కూడా రాజీ పడరు. నేను ఎందుకు వినాలి పాస్టర్ అమ్మ గారి మాట, నేను ఎందుకు వినాలి పాస్టర్ గారి మాట, నేను ఎందుకు వినాలి, నాకు బైబిల్ చదవడం రాదా, వాక్యం వినడం రాదా, ఏమి రాదు నా బ్రతికి, నేను ఎందుకు వినకూడదు మాట. ఒకసారి చూద్దాం రండి, బైబిల్ ఏం చెప్తుందో తగ్గింపు గురించి. 2వ దినవృత్తాంతాల గ్రంథం 7వ అధ్యాయము 14వ వచనము. దేవుని పిల్లలారా, 2వ దినవృత్తాంతాల గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనము. జాగ్రత్తగా చదువు తల్లి, బయట కూర్చున్న వారు. నా పేరు పెట్టబడిన నా జనులు ఎలా చేసుకోవాలంట? తమ్ము తాము తగ్గించుకుని ప్రార్థన చేసి నన్ను వెదకి, చాలు తల్లి, తన్ను తాను తగ్గించుకుని ప్రార్థన చేసి నన్ను వెదకి చెడు మార్గములను విసర్జించి తమ్మును తాము. ఎవరికి ఉందండి తగ్గింపు? ఎవరికి లేదు తగ్గింపు. ఎవరికి వారే. నేను రాయల్ అంటే నేను రాయలు. తగ్గింపు లేదు. సంఘాలలో లేదు తగ్గింపు, రాజ్యాలు లేదు, కుటుంబాలలో లేదు, ఎక్కడ చూసినా తగ్గింపు లేదు. మన ఇంటి పక్క 1000 రూపాయలు చీర కొనుక్కుంటే 2000 నేను చీర కొనుక్కోవాలి. దానికంటే నేను హెచ్చుగా ఉండాలి. నా జీవితం ఎంత ఎలాగున్నా, నా సంపాదన ఎంత ఎలాగ ఉన్నా, నా కట్టు బొట్టు నా పక్కింటి దానికంటే ఎక్కువగా. ఇదే లోకములో ఉన్నవన్నీ కూడా ఇవి అంతమని తెలుసు కూడా మానవుడు ఏం చేస్తున్నాడంటే తన్ను తాను ఏం చేస్తున్నాడు తెలుసా? ఎగరేసుకున్నాడు. ఎగిరి పడితే ఎక్కడ పడతావు తెలుసా? ఏదో ఉంది సామెతం నాకు పెద్దరా, కింద పడిపోతాం, పళ్ళు రాలిపోతాయి. దేవుని పిల్లలారా, ఎగిరిపోతున్నారు. ఎందుకు అర్థం కాదు. తమ్మును తాము తగ్గించుకుని నన్ను వెతుకుతున్నామా? ముందర తగ్గింపు మనలో ఉంటే వెతుకుతాం. ఎవరికొంత తగ్గింపు? సంఘాల వారీగా, చర్చిల వారీగా సమయానికి రండి. ఏదో ప్రతి ఆదివారం శుక్రవారం సంఘ క్షేమాభివృద్ధి కూడిక అన్నీ చేస్తున్నాం. ఎవరికి తగ్గింపు ఉంది? ఎవరికి లేదు తగ్గింపు. ఎప్పుడు చూసినా అదే నలుగురు, ఎప్పుడు చూసినా అదే ప్రార్థన, ఎవరు చేసినా అదే ప్రార్థన, ఎప్పుడు అక్కడే మన ఆశీర్వాద బ్రతుకులు కూడా అక్కడే ఉంటాయి. ఈ సిద్కియా రాజు కూడా ఎక్కడ ఉన్నాడు తెలుసా? అక్కడే ఉండిపోయాడు. రాజ్యం ఇవ్వడం అంటే ఇచ్చాడు కానీ 11 సంవత్సరాలు ఏలుబడి చేశాడు కానీ రాజ్యంలో నెమ్మది లేదు. హిజ్కియా ఏలుబడి, తన పితరుల ఏలుబడిలో రాజ్యాలకి ఏమొచ్చింది? ఆశ తన ముత్తాత. ఈ సిద్కియాకి ముత్తాత అవుతాడు ఆశ ఏలుబడిలో రాజ్యానికి ఏమొచ్చింది? నెమ్మది కలిగింది ఆశ ఏలుబడిలో. మరి సిద్కియా రాజు ఏలుబడిలో ఎందుకు నెమ్మది లేదు? దైవజనుడైనటువంటి యిర్మీయా, ప్రవక్త అయిన యిర్మీయా మాటలు వినలేదు. దేవుని పిల్లలారా, అయ్యో రాజు వస్తున్నాడంటే ప్రవక్త వస్తున్నాడంటే రాజులు సహితము లేచి నిలబడి సెల్యూట్ చేసేవారు ఆ రోజుల్లో. ఎందుకంటే దేవుడు డైరెక్ట్గా ప్రవక్తతో మాట్లాడేవాడు, రాజుతో కాదు. దేవుని పిల్లలారా, ఇలాంటి వాళ్ళు ఉంటారని కాబట్టి దేవుడికి ముందరే తెలిసి ప్రవక్తలను ఎన్నుకుని చేసుకునేవాడు. దేవుని పిల్లలారా, తను తాను తగ్గించుకున్నవాడు ఏం చేయబడతాడో?
హెచ్చించబడతాడు. తను హెచ్చించుకునేవాడు ఎంతమంది హెచ్చించుకుంటున్నారు? దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. హెచ్చించుకునే వాళ్ళు ఇంకా ఉన్నారు. హెచ్చింపు, గర్వపు మాటలు, గర్వపు ఆలోచనలు. నాకేంటి నాకేంటి ఎంతసేపు ఇదే సంపాదించాడు, మా బాబు సంపాదించాడు, మా తాత సంపాదించాడు, లేకపోతే నాకు అదొచ్చు ఇదొచ్చు, కాలరు ఎగరేసుకు తిరుక్కునే బ్రతుకులే. తన్ను తాను తగ్గించుకునక దైవజనుడు ఎదుటి ఏం చేయబడాలి? ఇప్పుడు రెండవదిగా తగ్గించుకోవాలి. తగ్గింపు ఉండదండి దైవజనుల దగ్గర, తగ్గింపు ఉండదండి. నేను నా ఆవిడకంటే ఆయనకంటే నాకు ఎక్కువ తెలుసు బైబిల్ గురించి. దైవజనులు మన సంఘాల్లో చాలా తక్కువ. మీరు బాధపడినా పర్లేదు. దైవజనుడికి లోబడాలి. మొట్టమొదటిగా తన్ను తాను తగ్గించుకోవాలి. తగ్గింపు లేదు ఎవరికి? సిద్కియా రాజుకి. తగ్గించుకుందామా 2024 నుంచి అయినా తగ్గించుకుని దైవజనుడి మాట విందామా. బుర్రలు నిలువుగా ఒప్పకండి, అడ్డంగా ఒప్పకండి, ఏదో ఒకటి చెప్పండి. తగ్గించుకుని దైవజనుడి మాట విందామా. సిద్కియా ఏం చేయడు? రెండోదికి ఏం చేస్తాడు? తగ్గించుకొనలేదు. మనము తగ్గించుకుని ఉండాలి. ఎక్కడా? దైవజనుని ఎదుట తగ్గించుకుంటూ ఉండాలి. మూడో మాట కిందకి చదువు తల్లి. మరియు దేవుని నామమును బట్టి తన ప్రమాణము చేయించిన నెబుకద్నెజరు రాజు మీద అతడు తిరుగుబాటు చేసెను. అతడు మొండితనము వహించి ఇశ్రాయేలు దేవుడైన యెహోవా వైపు తిరగక తన మనస్సును కఠినపరచుకొనెను. ఇప్పుడు ఇశ్రాయేలు దేవుడు ఎవరు? ఇశ్రాయేలు దేవుడు ఎవరు? యెహోవా దేవుడు. మన దేవుడు ఎవరు? యెహోవా దేవుడు. ప్రార్థన తండ్రి నామాన్ని చెయ్యాలా, కుమారుడు నామాన్ని చెయ్యాలా? దేవునికి స్తోత్రం. మీ అందరూ చాలా బాగా విన్నారు వాక్యం. తండ్రి నామాన్ని ప్రార్థన చేయాలి, మంచిది. మనకి ఇశ్రాయేలుకు ఒకటే దేవుడు, అవునా? ఇప్పుడు ఇశ్రాయేలు పండగలు చెయ్యాలా మనము? మన ఇంటి ప్రక్కన ఉన్న అన్యుడు చేసే పండగలు చెయ్యాలా? ఇశ్రాయేలు పండగ చేయాలి. ఇశ్రాయేలు పండగ చేయాలన్నవాడు సంక్రాంతి పండగ నీకు ఏంట్రా సంబంధం అన్నా? దీపావళి నీకు ఏంట్రా సంబంధం? మరి అన్నీ ఒప్పుకుంటున్నావు కదా, ఒప్పుకుంటున్నావాడు పక్కింటోడు పండగలు నీకు ఎందుకు? నీ పండగ కాడు వచ్చాడా? మన క్రిస్మస్కి ఇక్కడ ఎవడన్నా తీసుకొచ్చాడా? నువ్వు వాడు పండగ చేసినోడు తీసుకొచ్చి క్రిస్మస్లో ఒక్కరోజు కూర్చోబెట్టి ఇక్కడ క్రీస్తు పుట్టాడు అన్నవాడిని మీకు సోషల్ మీడియాలో చూస్తున్నారు లేదు? నిన్నే నా ఫ్రెండ్ ఆడు చిత్తూరు జిల్లాలో ఇది పాస్టర్స్ కాన్ఫిడెన్స్ దాంట్లో ఉంటాను నేను, దాంట్లో వచ్చింది. చిత్తూరు జిల్లాలో ఒక సేవకుడు సువార్త చెబుతా ఉంటే ఇలాగే అడిగాడు, క్రీస్తు నువ్వు హిందువురా అని అడుగుతూ ఉంటే ఈయన అంటున్నాడు, లేదు నేను బాప్తిసం తీసుకుని పేరు మార్చుకున్నాను అని. అంటే నువ్వు నా పండగరంటే చేతిలో ఉన్న బైబిల్ని నేలకేసి కొట్టి గోప మీద పెడ కొట్టేస్తున్నాడు. సతీష్ కాదు, రమేష్ పేరు, చిత్తూరు జిల్లాలో. ఇలాగే రకరకాలుగా. కానీ ఎన్ని హింసలు పొందుతున్నారంటే సువార్త గురించి. వాడు కూర్చోమంటే కూర్చుంటాడా? మరి పక్కింటోడు పండగ నీకు ఎందుకురా? ఇశ్రాయేలు దేవుడు యెహోవా దేవుడు అని నోటితో నువ్వే ఒప్పుకున్నావు. మరి పక్కింటోడు పండగ, సంక్రాంతి పండగ, దీపావళి, ఇవన్నీ నీకు అంత అవసరమా? నీకంటూ పడికిచ్చాడు. 3 పండగలు ఉన్నాయి. ఏం పండగలు అయ్యి మీకు? క్రిస్మస్, ఉపవాసం కూడా పండే, మీటింగ్స్, ఇవన్నీ పండగలే. మరి ఇన్ని పండగలు ఉన్నా నీకేంటి? పులగం తినపోతేనండి పని అవదండి. ఏంటంట? మాకు కూడా పంపించండి పాస్టర్ గారు. మీకో విషయం చెప్పనా? సేమ్ ఎలాగంద మాకో సహోదరి క్రిస్మస్ రోజుని అర కేజీ ఏం పప్పు అది? బొబ్బరపప్పు తెప్పించుకుని, కావాలని బొబ్బరపప్పు తెప్పించుకుని నేను వండించాను క్రిస్మస్ రోజుని. ఏమో తినాలని. మన పండగ రోజు మనం వండుకోకూడదా? వండుకోకూడదు, వండించాను. ఆవిడ అంతే, మీరు వండుకోరు, మాది పండగ క్రిస్మస్, ఆ రోజున కావాలంటే నువ్వు కూడా క్రిస్మస్ రోజున వండించాను కావాలని. మా అమ్మ ఇతర అన్ని పండగలకు ఉండేది, క్రిస్మస్ నా పండగ, నా దేవుడి పండగ కాబట్టి నేను ఆ రోజున వండించాను. నా దేవుడికి నా పండగ కాబట్టి. ఎందుకు చేస్తున్నారన్న ఇవన్నీ? బైబిల్లో లేనివి చేయొద్దు దేవుని పిల్లలారా. చూడండి ఏం చేస్తున్నాడు? మొండితనము వహించి ఇశ్రాయేలు దేవుని వైపు తిరగక మనస్సును కఠినపరుచుకున్నాడు. సిద్కియా రాజు మనస్సును కఠినపరుచుకున్నాడు. ఇప్పుడు ఏ దేవునికి మొక్కాల్సినటువంటి ఈయన ఇశ్రాయేలు దేవుడు అనేటువంటి యెహోవా దేవుడికి మొక్కకుండా మనస్సును ఏం చేసుకున్నాడు? బయట కూర్చున్న వాళ్ళు కఠినపరుచుకున్నాడంట. దేవుడి మీద కోపాలెత్తారు చాలా మంది. ఏం చేస్తాడు దేవుడు? మా ఐదారు దేవుడు నాకు ఏం చేయాలి? నువ్వు బ్రతుకుంటమే గొప్ప ఆశీర్వాదం రా తింగరోడా. ఈ రోజు వరకు సజీవంగా ఉన్నావంటేనే గొప్ప ఆశీర్వాదం. అబ్బాయి మాకిండి ఏమివ్వాలి దేవుడు? నీకు ఏమివ్వాలి?
ఎంతో మంది 52 ఆదివారాలు ఎంతో మంది ఏమైపోయారు తెలుసా? నువ్వు ఇంకెక్కడున్నావు తెలుసా? క్రిస్టియన్ రాజు గారి సంఘంలో సజీవంగా ఉన్నావు, ప్రాణాత్మతో ఉన్నావు నువ్వు. ఇంకా ఏం కావాలి నీకు? డబ్బు కావాలా? ఆస్తి కావాలా? అంతస్తులు కావాలా? ఈ యొక్క శరీరంలో ఆత్మ ఉంచాడంటేనే దేవుని మహాకృప. ఇంకేమి ఇవ్వాలి? ఇంకా కఠినపరుచుకుని నీ యొక్క జీవితాన్ని నీకు నువ్వుగా వేరుగా బ్రతకాలని ఆశపడుతున్నావంటే ఒక్కసారి ఆలోచించు దేవుని సంగమా. కఠినపరుచుకున్నాడంట, మొండితనము వహించాడంట. మరి మొండితనము వహించి తన హృదయాన్ని కఠినపరుచుకున్నాడంట. దేవుని పిల్లలారా, కఠినాత్మలు జాగ్రత్తగా ఉండండి. కఠిన హృదయం గలవారు ఉండకూడదు. కఠిన హృదయం గలవాక ఉండకూడదు దేవుని పిల్లలారా. ఇంకా కిందకు వద్దాం, కొన్ని మాటలు చదవండి తల్లి. అదియుగాక 14వ వచనం. అదియుగాక యాజకులలోను జనులలోను అధిపతులగు వారు అన్యజనులు పూజించు హేయమైన విగ్రహములను పెట్టుకుని, ఒకసారి ఆగి తల్లి, అన్యజనులు పూజించు దేవునికి హేయమైన విగ్రహాలను పెట్టుకున్నాడంట. ఏమండి, ఏంటా విగ్రహం? ఏంటా విగ్రహం? టీవీ సీరియల్ ఒక, చెప్పండి మాట్లాడాలి. టీవీ సీరియల్ ఒక విగ్రహం. ఇంకా సెల్ ఫోన్ ఒక విగ్రహం, చీరల పిచ్చి ఒక విగ్రహం, ఇంకా బట్టల పిచ్చి ఒక విగ్రహం. లేవా విగ్రహాలు మనలో? ఇక్కడ చూడండి, వేరే ఎవరు వారు? అన్యజనులలో పూజించు దేవునికి హేయమైన విగ్రహాలు, అవి వారికి సంబంధించినవి. ఇప్పుడు నీ విగ్రహం ఏదై ఉండాలో తెలుసా? ఉదయం లేవగానే ఏమై ఉండాలో తెలుసా? ఏమని రావాలో తెలుసా? నీ నోటంట, దేవుణ్ణి స్తుతించుడి ఎల్లప్పుడు దేవుని. ఇవి వస్తాయా? రా. ఏమొస్తాయో తెలుసా? మన సంఘంలో బిడ్డలు చాలా మంది వెళ్ళారు పుష్ప 2కి. నాకు పెట్టారు టిక్కెట్లతో సహా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. 2-3 చనిపోరు. తెలిసిండి మీకు ఆ విషయం? ఎందుకు వచ్చిన డ్రామాలండి? ఆడు డబ్బు కోసం కూటు కోసం ఏడుతున్నాడు, కూటు కోసం చేస్తున్నాడు. ఆడు కూటు కోసం ఆడికి ఇచ్చిన దాంట్లో చిల్లు గవ తెచ్చి ఆడికి ఇచ్చాడు, అంతే. చిల్లు గవ తెచ్చి ఆడికి ఇచ్చాడు చనిపోయినాడికి. కాసేపు బాధపడ్డాడు, అయిపోయింది. ఆడు చనిపోయినాడు కుటుంబం ఇప్పుడు ఎప్పటి వరకు బాధపడాలి? లైఫ్ అంతా బాధపడాలి. ఆ సినిమా థియేటర్ చూసినప్పుడు అలాగా ఆడి పిల్లలు, భార్య పిల్లలు జ్ఞాపకం వస్తారు. ఇదే మొండితనము వహించును హృదయాన్ని కాఠిన్యం చేసుకుంటే అలాంటి వాటిలోనే అలాంటి వాటిలోనే పడిపోతాం. దేవుని పిల్లలారా, జాగ్రత్త. ఏం ప్రక్కన పెట్టాలి ఇప్పుడు? విగ్రహం అంటే సినిమాలు ప్రక్కన పెట్టాలి, సీరియల్ ప్రక్కన పెట్టాలి, ప్రతిదీ విగ్రహారాధనకు సంబంధించిన ప్రతిదీ కూడా ప్రక్కన పెట్టాలి. నీ ముఖము చూసి నీ నడినెత్తి నుంచి పాదాల వరకు నీ ముఖము అన్యజనుడు చూడగానే ఏమైపోవాలి తెలుసా? సెల్యూట్ కొట్టాలి. ఇమ్మానుయేల్ పాస్టర్ గారి విశ్వాసం వందనాలన్నా. మనకు చెప్పరు. పాస్టర్ గారు వెళ్తుంటే మనకి ఏమో ఆవిడెవరో మనకెందుకు? పాస్టర్ గారు వెళ్తుంటేనే ఆవిడెవరో నేను వెళ్తా అన్న. ఇప్పుడు అన్న అయితే పాటలు పాడతాడో ఏదో వచ్చినారని 4 ముక్కలు చెప్తాడు. అన్న అయితే, అమ్మ అయితే గర్వపు మాటలు. హృదయాన్ని కాఠిన్యపరుచుకుంటున్నావా దేవుని సంగమా? హృదయాన్ని కాఠిన్యపరుచుకుంటే పాడైపోయేది నీ కుటుంబమే, పాడైపోయేది నీ దేశమే, పాడైపోయేది నీ యొక్క ఆ గ్రామమే. దేవుని పిల్లలారా, హృదయాన్ని మొండు చేసుకోకు, హృదయాన్ని కాఠిన్యము చేసుకోకు. అయా నిబ్బరపరుచుకుని, అయా నా దైవజనుని మాటకు నేను లోబడతాను 2024 సంవత్సరంలో. ఇప్పుడైనా సిద్కియా రాజులాగా కాకుండా, ఇదిగో నా యేసు ప్రభు ప్రేమ ఎలాంటి ప్రేమ చూపించాడు అలాంటి ప్రేమ మందిరములో నేను చూపిస్తాను అని ఒప్పుకోలు చేసుకోవాలి దేవుని పిల్లలు. ఇంకా కొంచెం కిందకి వెళ్దాం రండి. హేయమైన విగ్రహములు పెట్టుకుని బహుగా ద్రోహులై యెహోవా యెరూషలేము పరిశుద్ధపరిచిన మందిరమును అపవిత్రపరిచిరి. మందిరాన్ని ఇప్పుడు ఏం చేశారమ్మా? బయట కూర్చున్న వారు మందిరాన్ని ఇప్పుడు ఏం చేశారు? అపవిత్రపరిచారు. అపవిత్రపరచడం అంటే పెద్ద ఏదో చేసే అవసరం లేదు. అంతకు ముందు వచనాల్లోనే మీకు చదివించాను. దేవుడి మాట వినలేదు, హృదయాన్ని కాఠిన్యం చేసుకున్నాడు, ఇవన్నీ చేసుకున్నాడు. కాబట్టి ఇప్పుడు మందిరం ఎలా కనపడుతుందో దేవుని దృష్టికి అపవిత్రముగా కనపడతా ఉంది, అపవిత్రముగా కనపడుతుంది. పైన చదివించిన 3 గుణగణాలు మనలో ఉంటే దేవునికి నువ్వు కూడా అపవిత్రం చేసిన దానివి అవుతావు మందిరములో. దేవుని పిల్లలరా, మరలా చెప్తున్నాను, పైన చదివించాను కదా 3 మాటలు. ఎవరైతే ఆ 3 గుణగణాలు కలిగి ఉంటారో ఆ గుణగణాలలో ఉన్నటువంటి వారందరూ కూడా దేవుని
మందిరాన్ని ఏం చేసినట్లు తెలుసా? అపవిత్రపరచినట్లు దేవుని పిల్లలారా. సిద్కియా రాజు ఏయమైన వాటిని తీసుకొచ్చి మందిరంలో పెట్టాడు. ఎలాంటి విగ్రహాలను నువ్వు హృదయంలో పొందుకుని ఉన్నావో, ఎలాంటి విగ్రహాన్ని నువ్వు పూజిస్తున్నావో, అలాంటి వారు కనుక ఉంటే మందిరాన్ని ఏం చేసినట్టు నానా? అపవిత్రపరచినట్లంట. అపవిత్రపరచినట్లు. ఇది పరిశుద్ధ స్థలము, ఇది పరిశుద్ధ స్థలము. పరిశుద్ధులుగానే ఇక్కడ ఏం చేయాలి? మనము ఆరాధించబడాలి దేవుని పిల్లరా. ఇది ఏ స్థలము? అతి పరిశుద్ధ స్థలము. ఇలాంటి పరిశుద్ధ స్థలాన్ని ఏం చేయకూడదంట? అపవిత్రపరచకూడదు దేవుని పిల్లరా. ఇంకొంచెం కిందకి వద్దాం రండి. 15 వారి పితరులు దేవుడైన యెహోవా తన జనుల యందును తన నివాస స్థలమందును కటాక్షము గలవాడై వారి యొద్దకు తన దూతల ద్వారా వర్తమానము పంపుచూ వచ్చెను. జాగ్రత్తగా వినాలి కూర్చున్న వారు. ఇప్పుడు అంతవరకు వచ్చింది కదండి. తన పితరుల దేవుడు అయినటువంటి మరి యెహోవా దేవుడు ఉన్నారు కదండి. ఆయన ఏం చేస్తున్నాడంటే, వింటలేదు ప్రజలు, ఇన్ని చేసినా వింటలేదు. సిద్కియా రాజుకి ఏం చేస్తాడంటే దూతల ద్వారా, క్షమించండి, ఇర్మియా ద్వారా, దూతల ద్వారా వర్తమానము పంపుతా ఉన్నాడు. వర్తమానము దేవుడే పంపుతా ఉన్నాడు. ఈ రోజు కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండా, ఏదో ఒక రోజు, ఏదో ఒక గంటలో నా కుమారుడు, నా కుమార్తె మార్చబడతాడు, తన హృదయాన్ని నింబరపరుచుకుంటాడని దూతల ద్వారా ఏం పంపిస్తున్నాడు? వర్తమానము పంపుతా ఉన్నాడు. వర్తమానము పంపుతా ఉన్నాడు. ఈ వర్తమానాన్ని కూడా వారు లెక్క చేయడం లేదు దేవుని పిల్లలారా. రాజు లెక్క చేయడం లేదు. చూడండి 16వ వచనము. పెందల కాడే లేచి పంపుచూ వచ్చుచున్నారు. పెందల కాడే, ఒక్కసారి తల్లి, పెందల కాడే లేచి వర్తమానం ఏమైనా లేటుగా వస్తుందా? లేటుగా వస్తుందా? ఎలా వస్తుందో వర్తమానము? పెందల కాడే వస్తుంది. అయినా సిద్కియా రాజుకి ఏమి లేదు, చలనము లేదు. అయినా ఇశ్రాయేలు ప్రజలకు చలనము లేదు. ఈ ఘోరమంతా రాజు వలనే జరుగుతుందేమో, ఈ అహిష్టాలన్నీ రాజు వలనే జరుగుతుందేమో అని ప్రజలు కూడా గ్రహించలేదు. దేవదూతల ద్వారా వర్తమానాలు వస్తున్నాయి. అయ్యో దేవుడు పంపిస్తున్నాడు, దేవుడు పంపిస్తున్నటువంటి ఆ వర్తమానాలు వినే ఇప్పుడైనా కళ్ళు తెరుచుకుందామని ఒకరికి కూడా ఏమి లేదంటే చలనము లేదు దేవుని పిల్లలారా. చలనము లేదు. 2024 జనవరి నెలలో తీసుకున్న తీర్మానం, ప్రతి శుక్రవారం ఇక్కడ ఆరాధన జరపాలి, ప్రతి శుక్రవారం ఇక్కడ ఉపవాస ప్రార్థన జరపాలి, 15వ తారీఖున సంఘక్షేమాభివృద్ధి జరపాలి అని ప్రతి ఒక్కరు సంఘము ఏకముగా కూడి, యెహెజ్కేలు ఎముకల లోయలో ఎలా అయితే ఏకముగా కూడి వారందరూ నిబంధన చేశారు, అలాంటి నిబంధన పెంతుకోస్తు మందిరములు 2024 సంవత్సరం జనవరి నెలలో ఏం చేసుకున్నాం? తీర్మానం చేసుకున్నాం. తీర్మానాన్ని నిలబెట్టుకున్నామా? రావడం లేదు. ఒక్కళ్ళు రావడం లేదు. ఎందుకు తెలుసా? ప్రజలలో ఏమి లేదు తెలుసా? దేవుడు పంపినటువంటి వర్తమానానికి చలనము లేదు. క్రైస్తవులకు దేవుని పిల్లలారా చలనము లేదు. అందు గురించి మందిరం ఒకవేళ అలాగ ఆగిపోతుందేమో, ప్రార్థన చెయ్యికే అలాగ ఆగిపోతుందేమో. ఎప్పుడైనా గ్రహించావా? అరే చూస్తూ వెళ్ళేవారు, ఇటు వెళ్ళేవారు, అటు వెళ్ళేవారు. అరే పునాదులేసి ఎన్నో సంవత్సరాలు అయిందిరా, ఎక్కడుందరా వీళ్ళ విశ్వాస జీవితం అంటే ఏం చెప్పాలో ఒకసారి ఆలోచిస్తున్నావా? ఎందుకు ఎన్ని సంవత్సరాలైంది తీర్మానం తీసుకున్నాం, ప్రార్థన చేస్తున్నాం మందిర కొరకని? ఒక్కడు రావడం లేదు దేవుని పిల్లలారా. ఒక్కడు పెందల కాడే పంపుతున్నాడంట. ఏం పంపుతున్నాడు? పెందల కాడే ఏం పంపుతున్నాడు? వర్తమానము పంపుతున్నాడు. వర్తమానాన్ని ప్రజలైనటువంటి వారు ఇశ్రాయేలీయులు ఏం చేయలేదు? గ్రహించలేదు దేవుని పిల్లారా. చదవండి అమ్మ తల్లి, ఇంకా ముందుకు చదవండి. వారు దేవుని దూతను ఏం చేస్తున్నారు? మరలా ఎగతాళి చేయొచ్చు. జాగ్రత్తగా వినాలమ్మా. బయట కూర్చున్న వారు కూడా యవనస్తులు వినాలి. దేవుని దూతలు పంపినటువంటి మాటలను ఏం చేస్తున్నారు వారు? ఎగతాళి. ఎక్కడ చూసిన ఇదేనా? ఒకసారి ఆగండి తల్లి. ఎగతాళి అనే మాట చెప్తున్నాను. ఎక్కడ చూసిన ఇదే ఎగతాళి. చెప్పిందే వినేసాం ఆల్రెడీ. ఈ అన్న ఎర్రమని చెప్పింది వినేసాం ఆల్రెడీ. చెప్పుకొచ్చారు. ఎగతాళి మాటలు ఎక్కువైపోయిన సంఘాల్లో. గౌరవం లేదు, పెద్దలంటే ఇది లేదు, వాక్యానికి లోబడే తత్వం లేదు. ఇలా చెప్తే వీడి మాటలు ఎప్పుడు ఎలాగా ఉంటాయి, వీడు కబుర్లు ఎప్పుడు ఎలాగా ఉంటాయి. కానీ ఏమి లేదు, ఎగతాళి చేస్తున్నారంటే ఎవరి మాటలో? పోను మా మాటలంటే ఎగతాళి చేశారులే, పోను మమ్మల్ని అయితే ఎగతాళిగా చేశారులే. ఎవరి మాటలను ఎగతాళి చేశారు వీళ్ళు? దేవుడు పంపించినటువంటి దేవదూతల మాటలు ఏం చేశారు? ఎగతాళి చేశారంటండి దేవుని పిల్లారా. ఎగతాళి చేస్తే ఏమవుతుంది తెలుసా? నీ కుటుంబమే పాడైపోద్ది, నీ యొక్క జీవితమే పాడైపోద్ది. దీనికి ఎవరు కారకులు గారు? ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో ఎగతాళి నువ్వు చేస్తుంటే, దైవజనుడి మాట వెనక దైవజనుడికి లోబడక దైవజనుని చెప్పే ప్రతి మాటను నువ్వు ఎగతాళిగా చేసి ఉంటే గనక సిద్కియా ఏ రీతిగా అయితే, ఏ కుటుంబం అయితే సిద్కియా కుటుంబం ఏ రీతిగా చిన్నాభిన్నం అయిపోయిందో ఒక్కసారి ఆలోచించి దేవుని పిల్లరా. దూతల మాటలను ఏం చేశారు వారు? ఎగతాళి చేశారంటండి దేవుని పిల్లారా. ఇంకా ముందుకు చదవండి తల్లి. ఆయన వాక్యములను తృణీకరించుచు, జాగ్రత్తగా ఉండండి, ఒక మాట అయిపోయింది.
ఆయన వాక్యాలు ఇప్పుడు ఏం చేస్తున్నారు? పాస్టర్ గారు చెప్పిన మాటలు ఏం చేస్తున్నారో తృణీకరిస్తున్నారంట. తృణీకరిస్తున్నావా? వాక్యం ఎప్పుడైనా చెప్తుంటే తృణీకరిస్తున్నావా? ఈ వాక్యం నా గురించే చెప్పింది, ఆవిడకి పని ఏముంది, ఆవిడకి పని ఏముంది, ఈ వాక్యం నా గురించే మాట్లాడారేమో. ఎప్పుడైనా సరే వాక్యం నేను ఒకటి చెప్తున్నాను, జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. ఏ దైవజనుడి దగ్గర నేను నేర్చుకున్న మాటలు చెప్తున్నా, జాగ్రత్తగా ఉండండి. వాక్యం ఎప్పుడైనా సరేనంట గుచ్చుకోవాలంట. గుచ్చుకోకపోతే పని అవ్వలేనట్లు లెక్క. గుచ్చుకోకపోతే, ఒకవేళ గుచ్చుకుని బాధ కలిగి ఉంటే ఆడ హృదయం సెట్ అవుద్ది, ఖచ్చితంగా వాడు లైఫ్ సెట్ అవుద్ది. గుచ్చుకోకుండా వచ్చి ఇలా వెళ్ళిపోయామనంటే వాడి విశ్వాస జీవితం అక్కడే ఉండిపోయింది. ఎప్పుడైతే వాక్యము గుచ్చుకుంటుందో, అయ్యో ఈరోజు పాస్టర్ గారు నా గురించి మాట్లాడు, అది కేవలం నీ గురించి మాట్లాడదు కాదు, ఆత్మ కలిగించినటువంటి మాటలే. కానీ నీకు ఎక్కడ గుచ్చుకుంది? నీ హృదయంలో గుచ్చుకుంది. కాబట్టి నీ యొక్క విశ్వాస జీవితం ఏమో తెలుసా? తీసుకోవలసిన తీసివేసుకుని ఆత్మీయతలు ఏం చేస్తావంటే పెంపొందించుకుంటూ వెళతావు. ఇలా లేరు. నా గురించి మాట్లాడిందా, రేపు వచ్చే ఆదివారం నేను మందిరానికి రాను, వెళ్ళను. సిద్కియా జీవితంలో ఇవే ఉన్నాయండి, ఇవే గుణగణాలు కలిగి ఉన్నాడు. ఇంకా ఏం చేస్తారు? వారు వాక్యాల్ని తృణీకరించారు, ఆయన ప్రవక్తలను హింసించారు. నివారింపశక్యము కాకుండా యెహోవా కోపము ఆయన జనుల మీదకి. హలో సిస్టర్స్ అండ్ బ్రదర్స్, యెహోవా కోపం ఎవరి మీదకి వచ్చింది? జనుల మీదకి వచ్చింది. హలో బ్రదర్స్, మరలా చెప్తున్నాను, కోపం ఎవరి మీదకి వచ్చింది? ఇప్పుడు జనుల మీదకి, నీ మీదకి, నా మీదకి. ఆయన కోపము రాకుండా ఉండాలంటే తన్ను తాను తగ్గించుకుని ఉండాలి. తగ్గింపు లేదు సిద్కియా రాజుకి, మాట వినడం లేదు, ఎగతాళి చేశాడు. అనేకమైనటువంటి వాక్యాలు చెబుతూ ఉంటే, తన పాస్టర్ గారు చెబుతూ ఉంటే వాక్యపు మాటలను ఏం చేస్తాడు? తృణీకరించాడు. దేవుని పిల్లలారా, తృణీకరించాడు. ప్రవక్తలను హింసించాడు. నివారింపశక్యము కాకుండా యెహోవా కోపము జనుల మీదకు వచ్చింది. 17వ వచనము, ఆయన వారి మీద కల్దీయుల రాజును రప్పింపగా అతడు వారికి పరిశుద్ధ స్థలముగాను మందిరములోనే వారి యవనులను ఖడ్గము చేత సంహరించాడు. చాలు ఒకసారి ఏమనండి, కల్దీయుల రాజును పంపించాడు. కల్దీయుల గురించి హబక్కూకు గ్రంథంలో బాగా రాయబడి ఉంటది. కల్దీయుల గురించి దయచేసి బయట కూర్చున్న వారు విందాం, జాగ్రత్తగా వాక్యం విందాం. కల్దీయుల రాజు గురించి హబక్కూకు గ్రంథంలో ఉంటది. కల్దీయులు ఎలాంటి వారంటే, రాత్రి సమయాల్లో కూడా చిరుతుపులను వేటాడేటువంటి ఆలోచన శక్తి సామర్థ్యం కలిగినటువంటి వారు. జాగ్రత్తగా వినండి, కల్దీలు ఎలాంటి వారు అంటే రాత్రి సమయాల్లో కూడా వేటకు వెళ్తారు. అలాంటి యొక్క రాజుని ఇప్పుడు ఎవరి మీదకి తీసుకొచ్చాడండి? సిద్కియా ఏలుబడిలో రాజు మీదకి తీసుకొచ్చి ఏం చేస్తానంటే రప్పింపగా అతడు వారికి పరిశుద్ధ స్థలముగా ఉన్న మందిరములోనే వారి యవ్వనస్తులు ఏం చేస్తాడు? ఇప్పుడు ఖడ్గము చేత సంహరించాడు. మొట్టమొదటిగా ఎవరి మీద వేశాడు కన్ను? కల్దీలు ఎవరి మీద వేశారు? పరిశుద్ధ స్థలములో మందిరములో ఉన్నటువంటి వారి మీద. ఎవరి మీద? యవ్వనుల మీద. ఎక్కడ చూసినా, ఏ మందిరాల్లో చూసినా, నేటి కాలంలో సంఘాలలో ఎవరి గురించి కల్దీయులు పంపించినప్పుడు ఎక్కడ చూస్తున్నా యవ్వనస్తుల మీద. అక్కడ యవ్వనస్తుల మీద మొట్టమొదటిగా అక్కడ సీనియర్స్ బిలీవర్స్ ఉంటారు, పాటలు పాడేవాళ్ళు ఉంటారు, ఆరాధన చేసేవారు ఉంటారు, అందరూ ఉంటారు. కానీ కల్దీయులు దేనికి సాదృశ్యంగా కనపడుతున్నారంటే సైతాను, చీకటికి సంబంధిగా కనపడుతున్నారు. కానీ వారి గురి ఎవరి మీద పడింది? యవ్వనస్తుల మీద పడింది. దేవుని పిల్లారా, హలో బయట కూర్చున్న క్రైస్తవ ఐకాన్ గ్రూప్ వారు, నా మాట ద్వారా చెబుతున్నాను, జాగ్రత్తగా వినండి. మందిరము పరిశుద్ధముగా ఉంది, జనమందరూ ఉన్నారు, అందరూ బాగానే ఉన్నారు. ఈ చీకటి సంబంధులకు కల్దీయులు ఆలోచన ఎవరి మీద పడింది? యవ్వనస్తుల మీద పడింది. జాగ్రత్త దేవుని జనాంగమా, యవ్వనస్తుల మీద పడింది. ఎక్కడైతే ఏ వీక్నెస్ అయితే పట్టుకుంటే సంఘము పాడైపోతుందో, ఎవరినైతే పట్టుకుంటే సంఘము చిన్న భిన్నమైపోతుందో సైతాన్ గడికి బాగా తెలుసు. అందుగురించే ఎవరిని పట్టుకున్నాడు? మొట్టమొదటిగా యవ్వనస్తుల్ని ఏం చేశాడు? సంహరించేశాడు. ఇశ్రాయేలీలో ఆ పరిశుద్ధ మందిరములో సిద్కియా రాజు వల్ల చూడండి జరుగుతున్న అహంకారం ఎలాంటివి జరుగుతూ ఉన్నాయో. మొట్టమొదటిగా మందిరములో ఉన్న యవ్వనస్తులు ఏమి చేశారు? చంపేశారు. రెండోది ఇంకోటి ఏం జరిగింది చూడండి. యవనులు ఎందైనను, ముసలి వారందైనను, నెరసిన వెంట్రుకల గల వారినైనా కనికరింపలేదు. చాలు తల్లి. ఇప్పుడు రెండవదిగా కిందకు వచ్చేసరికి
ముసలోళ్ళతో సహా, యవ్వనస్తులు ఉన్నారు కదా ఆడోళ్ళు, వాళ్ళతో సహా ఎవ్వరి అందు కూడా కనికరము పొందలేదంటండి. ఏ రాజు? ఈ రాజు కల్దీలు రాజు. ఏ రాజు మీదకి వచ్చాడు, పంపించాడు దేవుడు? సిద్కియా రాజు మీదకి పంపించాడు. ఎందుకు సిద్కియా రాజు మీద పంపించాడంటే, సిద్కియా రాజు దేవుని మాట వినలేదు కాబట్టి. ఇప్పుడు యవ్వనస్తుల తర్వాత నెరసనింట్రుకులు, ముసలోళ్ళు అందరినీ ఏం చేశాడు దేవుడు? ఏం చేశాడు? కనికరింపలేదు. దేవుడు వారందరినీ అతని చేతికి అప్పగించాడు. ఎవరి చేతికి అప్పగించాడు? కల్దీల రాజు చేతికి అప్పగించాడు. దేవుని పిల్లరా, ఆ కిందకి చదవండి. మరియు బబులోను రాజు పెద్దలేమి చిన్నలేమి దేవుని మందిరపు ఉపకరములన్నిటిని యెహోవా మందిరపు నిధులోనేమి రాజు నిధుల్లోనిదేమి అధిపతుల నిధులోనిదేమి దొరికిన ద్రవ్యమంతయు బబులోనుకు తీసుకుని పోయెను. అదియు గాక కల్దీలు దేవుని మందిరమును తగులబెట్టి. ఒకసారి ఆలుతారు కల్దీలు. ఇప్పుడు ఏం చేస్తారు? మూడవదిగా మందిరాన్ని ఏం చేస్తారు? తగలబెట్టేశారు. ఒక రాజు, ఒక గ్రామములో, ఒక రాజ్యములో రాజు దైవజనుని మాట వినకపోతే జరిగినటువంటి చూసారు కదా, ఎన్ని సమస్యలు చూసారో. ఎవరిని లేపేస్తాడు మొట్టమొదటిగా మందిరములో. అది ఎలాగుంది? మందిరము పరిశుద్ధ స్థలముగానే ఉంది, కానీ యవ్వనుని లేపేస్తాడు. తర్వాత ముసలోళ్ళని లేపేస్తాడు. అందరినీ, దైవజనులతో సహా అందరినీ కూడా దేవుడు ఏం చేస్తాడు? లేపేసి మందిరములో ఉన్నటువంటి నిధులను అందరినీ, దొరికిన ద్రవ్యం అంతటిని ఇప్పుడు ఎక్కడికి తీసుకుపోయారు? బబులోను సామ్రాజ్యానికి తీసుకుపోయారు. ఇప్పుడంటే మన మందిరాల్లో చెక్కలే ఇవన్నీ ఉండే, కానీ అప్పుడు మందిరాల్లో ఏముండే తెలుసా? ఎక్కువగా బంగారం ఎక్కువ వాడేవారు. ఒక మందిరం మీద దోపిడీ జరిగిందంటే ఇంచుమించు ఒక ఇన్ని మణుగులు ఎత్తైన బంగారాన్ని గుర్రముల మీద, ఒంటుల మీద మోసుకునేంతగా బంగారం ఉండేది. అప్పుడు డబ్బులు కాదు, దేవుని కానుక ఇవ్వాలంటే ఏంటి? బంగారం తీసుకొచ్చి కానుకలు ఇచ్చేవారు. రకరకాల కానుకలు, అంతా కూడా విలువ కలిగినటువంటి కానుకలు. అలాంటి వాటి నిధులన్నింటినీ కూడా ఇప్పుడు ఏం చేస్తారు? బబులోను సామ్రాజ్యంలోనికి తీసుకుని పోయారు. దేవుని పిల్లారా, తీసుకుని పోయినప్పుడు ఆ మందిరం ఏం చేశారు? ఆ మందిరాన్ని తగలబెట్టేసి మందిరంలాగా మనం ఉండకూడదు. తగలపెట్టేసి ఎందుకు పనికిరాని వారిగా మనం ఉండకూడదు. దేవుని పిల్లారా, ఎవడైతే సిద్కియాలాగా వ్యవహరిస్తాడో, ఎవడైతే దైవజనుని మాట వినకుండా వ్యవహరిస్తాడో, ఇదిగో అడుగుతా ఉన్నా, చెబుతా ఉన్నా, సిద్కియా రాజు ఏలుబడిలో మందిరము తగలబెట్టించేస్తాడు. ఒక్క మనిషి చేసిన అపవిత్రత వలన ఏమైపోరు తెలుసా? యవ్వనస్తులను చంపేశారు. మందిరంలో ఉన్న వారందరినీ చంపించేశాడు. కల్దీలు అనేటువంటి రాజును పంపించి మందిరాన్ని తగలపెట్టేశాడు. దేవుని పిల్లారా, ఇంకేం చేశాడు? అదియుగాక కల్దీలు దేవుని మందిరం తగలబెట్టి యెరూషలేము ప్రాకారమును పడగొట్టి దాని యొక్క నగరాలన్నిటిని కాల్చివేసి దానిలో ఉన్న ప్రశస్తమైన వస్తువులన్నిటినీ బొత్తిగా పాడు చేసిరి. ఇప్పుడు నగరానికి ఏముంటాయి? ప్రాకారాలు ఉంటాయి. ప్రాకారాలు తెలిసి ఉంటుంది మీకు. ఒక రాజ్యం మీదకి ఒక రాజ్యం రావాలంటే ఆ ప్రాకారాలు దాటి రావాలి. కాబట్టి ప్రాకారాలు ఎంత ఎత్తుండే అంటే ఒక్కోటి ఇంచుమించు తాడి చేత్తంత ఎత్తి కట్టుకునేవారు ప్రాకారం. అలాంటి ప్రాకారాలను ఏం చేశారు? వెళ్తా కల్దీలు కూల్చివేసి వెళ్ళిపోయారు. దేవుని పిల్లారా, ఒకవేళ మిగిలి ఉంటే, ఒకవేళ ఆ ప్రాకారంలోంచి లోపలికి వచ్చి ఉన్న వాళ్ళని కూడా లేపేస్తారనే ఆలోచనతో ఏం చేశారు? కూల్చేసి వెళ్ళిపోయారు. ఒకే ఒక్క రాజు. హలో బ్రదర్స్, ఒకే ఒక్క రాజు. నువ్వు ఒక్కడవే, నువ్వు ఒక్కదానివే. నీ ఒక్కదాని వల్ల సంఘం ఏమైపోద్దో ఒక్కసారి ఆలోచించు. నీ ఒక్కదాని వల్ల నువ్వు అనుకోవచ్చు, అరే వీళ్ళందరూ నా మాట చెప్తే వింటున్నారు, అరే నువ్వు అనుకోవచ్చు, ఇది తల్లులందరూ నా మాట వింటున్నారు నువ్వు అనుకోవచ్చు. కానీ ఒక్కదాని వల్ల మందిరం ఎలా పాడైపోయిందో ఒకసారి ఆలోచించు. మందిరం పాడైపోయిందండి. యవనస్తులు చంపబడ్డారు. అనేక మంది సంఘమంతా కూడా ఏం చేయబడి తగలబెట్టబడింది. ఒక్క రాజు చేసిన అపవిత్రత వలన. చూడండి, చివరిగా నా మాటలు నేను ముగిస్తా ఉన్నాను. చివరిగా ఇతనికి మరణం, ఎలాంటి మరణం వచ్చిందో 2వ రాజుల గ్రంథము 25వ అధ్యాయము. 2వ రాజుల గ్రంథము 25వ అధ్యాయము 6-7 వచనాలు. 2వ రాజుల గ్రంథము. ఎవరా రాజు? వారు రాజును పట్టుకుని, ఏ పట్టణం అండి? రిబ్లా అను పట్టణమందు. ఇప్పుడు సిద్కియా రాజుని ఎక్కడికి తీసుకొచ్చారు? బబులోను రాజు దగ్గరికి. బయట కూర్చున్న వారు విందాం. బబులోను రాజు దగ్గరికి తీసుకుని రాగా రాజు అతనికి శిక్ష విధించెను. సిద్కియా చూచుచుండగా, ఒక్కసారి తల్లి, ఇప్పుడు సిద్కియా చూచుచుండగా. హలో బ్రదర్స్,
సిస్టర్ జాగ్రత్తగా ఉండండి. ఇప్పటి వరకు నీ వల్ల మందిరం పాడైపోయింది. ఇప్పటి వరకు నీ స్నేహితులు పాడైపోయారు. నీ మాట వలన నీ స్నేహితులు పాడైపోతున్నారు. నీ యొక్క నీ కట్టు వల్ల, నీ బొట్టు వల్ల, ప్రతి దాని వల్ల నీ స్నేహితులు, నీ సంఘము, నీ యొక్క బిడ్డలు అందరూ పాడైపోతున్నారు కదా. ఇప్పుడు నిన్ను నిలవబెట్టి బబులోను సామ్రాజ్యములో ఇలా కట్టేస్తారు. ఎవరిని? సిద్కియా రాజుని కట్టేసి, సిద్కియా చూచుచుండగా, చదువు తల్లి, చూచుచుండగా వారి అతని కుమారులను ఏం చేశారు? చంపించి సిద్కియా కన్నులు ఊడదీయించి అతనికి శిక్ష విధించెను. ఎంత ఘోరాతి ఘోరమో చూడండి. ఇప్పటి వరకు మనము ఎంత చూడండి, ఎన్ని సంఘటనలు ఎదుర్కొన్నాము ఒకసారి ఆలోచించండి. అరే, ఎంతో ప్రయాసపడి బిడ్డలను కంటున్నారు. నేటికాల సమాజంలో ఎంతో ప్రయాసపడి బిడ్డలు కంటున్నారు. అలాంటి పరిస్థితుల్లో ఒక తండ్రిని కట్టేసి, ఒక తండ్రి ఎదుట తన కుమారుని చంపేయడం అంటే మాటలేంటండి? చంపేశారండి. చంపేసి తన గుడ్లను ఏం చేశారు? కళ్ళును ఓడ తీయించేశారు. ఎత్తడి సంఖ్యలతో అతన్ని బంధించి బబులోను పట్టణమునకు తీసుకుని పోయి మరియు బబులోను రాజైన నెబుకద్నెజరు ఏలుబడిలో చాలు తల్లి, ఇనప సంఖ్యలతో బంధించి అతనికి శిక్ష విధించారు. అంతవరకు ఓకే. ఈ రాజు ఇప్పుడు ఒక్క రాజు వల్లే ఏమైపోయింది నాన్న? ఏమైపోయింది? మీ బైబిల్ మూసండి, ఒకసారి చెప్తాను. బైబిల్ అందరూ మూసండి, అయిపోయింది నా వాక్యం. ఒక్క రాజు గురించే చెప్తానని చెప్పాను. అయితే ఇప్పుడు ఏ రాజు? ఈ రాజు అందరూ మాట్లాడాలి. బయట కూర్చున్న వాళ్ళు, కోటేష్, ఏ రాజు? సిద్కియా రాజు. ఈ రాజు తల్లి పేరు ఏమిటి? హముటాలు. గుర్తు పెట్టుకోండి, నేను అడుగుతాను ఖచ్చితంగా. హముటాలు. రాజు దేవుని దృష్టికి ఎలా నడిచాడు? చెడుతనముగా నడిచాడు. మొట్టమొదటగా దైవజనుడైనటువంటి ఇర్మియా మాట విన్నాడా? చెప్పాలి, మాట వినలేదు. రెండవదిగా తన్ను తాను తగ్గించుకొనలేదు. మూడవదిగా ఏం చేశాడు? మొండితనము వహించి తన హృదయాన్ని ఏం చేసుకున్నాడు? కఠినపరుచుకున్నాడు. నాలుగవదిగా హేయమైనటువంటి విగ్రహాలను, అన్యజనులు చేసేటువంటి విగ్రహాలను మందిరంలో అపవిత్రపరిచి మందిరాన్ని ఏం చేశాడు? అపవిత్రపరిచాడు. దేవుని పిల్లలారా, నాలుగవది పితరుల దేవుడైన యెహోవా జనులెదుకు తన యొక్క నివాస స్థలం మీద కటాక్షం గలవాడా దేవదూతల వర్తమానాన్ని ఏం చేశారు? హేళన, ఎగతాళి చేశాడు. దేవుడు పంపించినటువంటి దేవదూతల వర్తమానాన్ని ఎగతాళి చేశాడు. దేవుని పిల్లారా, నాలుగవదిగా పెందలకాడే పంపించాడు, ఎగతాళి చేశాడు. ఐదవదిగా కల్దీయుల రాజును వారి మీదకి పంపించాడు. ఆయన మరణం ఎలా అయింది? అతను చూచుచుండగా. ఎవరు చూచుచుండగా? అతన్ని చూచుచుండగా, సిద్కియా చూచుచుండగా తన కుమారుని ఏం చేశారు? చంపేశారు. అతని కళ్ళు పీకేశారు. దేంతో బంధించారు అతను? ఇప్పుడు ఇనుప సంఖ్యలతో బంధించి శిక్ష విధించారు. ఇది ఏ రాజు ఏలుబడిలో జరిగింది? సిద్కియా రాజు ఏలుబడిలో జరిగింది. అతను అక్కడ ప్రవక్త ఎవరున్నారు అప్పుడు? ఇర్మియా ప్రవక్త ఉన్నాడు. గుర్తుపెట్టుకోండి, ఇర్మియా ప్రవక్త ఉన్నాడు. నువ్వు కూడా అనుకుంటున్నావు ఈ మధ్యాహ్న కాల సమయంలో, అనుకో, పర్లేదు. అయ్యా, ఇప్పటి వరకు నా వల్ల నా చుట్టూ ఉన్నటువంటి యవనస్తులు కానివ్వండి, పెద్దవాళ్ళు కానివ్వండి, నాతో పనిచేసే వాళ్ళు కానివ్వండి, నువ్వు అనుకుంటున్నావు నా మాట వీళ్ళందరూ అంటున్నారు కదా, నేను ఏది చెప్తే అదే కదా, నేను ఏమైనా చెల్లుబాటు అయిపోద్ది కదా, నేను ఎంత చెప్తే అంత నువ్వు అనుకుంటున్నావేమో. కానీ దేవుని ఉగ్రత సిద్కియా రాజు మీదకి ఏ రీతిగా పంపించాడో చూడండి. అతను ఒక్కడే పాడైపోయా, ప్రజలను కూడా నాశనం చేయించారు. చూడండి, దేవుని పిల్ల కల్దీయుల రాజుకి అప్పగించేశాడు. కల్దీయుల రాజును మందిరం అంతా పాడైపోయింది. యవనస్తులను చంపేశారు. చదివించాను కదా, నెరసిన వెంట్రుకలతో ఉన్న వారిని అందరిని కూడా దేవుడు ఏం చేశాడు తెలుసా? హతము చేయించాడు. ఒక్క రాజు మాట వెనక, దైవజనుని మాట వెనకపోవడం వల్ల నువ్వు ఇప్పుడు కూడా ఉంటావా? ఈ 2024 సంవత్సరంలో 52వ ఆదివారం ఇది. ఏ ఆదివారము? 52వ ఆదివారం. ఇప్పుడైనా ఒక తీర్మానం చేసుకో, నేను నా దైవజనుని మాట వింటాను. వినకపోతే సిద్కియా రాజులాగా నా జీవితం కూడా అయిపోద్దేమో. సిద్కియా రాజులాగా నన్ను కూడా దేవుడు నాకు శిక్ష వేస్తాడేమో. ఉగ్రత పాలే మందిరము పాడైపోవటానికి గల కారకుడు నవ్వుతానేమో అని ఒక్కసారి ఆలోచన చేసుకో. లేచి నిలబడదాం. ఒకసారి బయట కూర్చున్న వారు కూడా అందరం ఒకసారి లేచి నిలబడదాం. ప్రతి ఒక్కరము కూడా అవును ప్రభువా ఒప్పుకోలు చేసుకుందాం. మీ యొక్క బైబిల్ని కింద పెట్టండి లేదా ప్రక్కన పెట్టండి. 2 చేతులు మీ హృదయం వైపు ఇలా పెట్టి మీ యొక్క హృదయం నిబ్బరంగా 2 చేతులు ఇలా జోడించి బయట కూర్చుని అవనస్తులు సహా ఒకసారి నా మాట మీద ఏమాత్రం గౌరవం, ఒకసారి అవనస్తులు, చిన్న యూత్ అయినా పెద్ద యూత్ అయినా లోపలికి రండి. ఒకసారి మీ గురించి ప్రార్థన చేస్తాం, అంతే, ఏం కాదు. అమ్మగారు మేము ఒకసారి రండి దయచేసి.
ప్రార్థించే లోపల ప్రతి ఒక్కరు లోపలికి రండి. మీ 2 చేతులు జోడించండి ఒకసారి. ప్రభువా, 2024 సంవత్సరాలు మొదటి ఆదివారం మొదలుకొని ఈ యొక్క 52వ ఆదివారం వరకు ప్రభా నీ కృపచాటును నడిపించో. ఎన్నో ఆదివారాలు ఒకవేళ నేను నుంచి దూరం అయిపోయానేమో ప్రభువా. అయ్యా ఒక్కసారి కనికరమ చూపించు ప్రభువా. నా తండ్రి 2025 సంవత్సరంలో అడుగు పెట్టడానికి నా ప్రభువా కొన్ని రోజులు మా మధ్యలో ఉన్నాయి. నేను ఒక తీర్మానం చేసుకోబోతున్నాను ప్రభువా. ఏంటా తీర్మానం అంటే, అయ్యా ఆదివారం ప్రతి ఆదివారం నీ మందిరంలో సమయానికి నేను ఉండాలి మొట్టమొదటిగా. అయ్యా రెండవదిగా అయ్యా నీ నామాన్ని నేను స్తుతించగలగాలి. ఎవరైనా లోపలికి రావాలనుకున్న వారు అయ్యా లోపలికి రండి. అయ్యా ఇదిగో ఒక తీర్మానం తీసుకుంటున్నాను ప్రభువా. ఒక్కసారి తీర్మానం, ఎన్నో తీర్మానాలు అవసరం లేదు, ఒక్క తీర్మానం తీసుకో చాలు ప్రభువా. నేను ఒప్పుకోలు చేసుకుంటున్నాను ప్రభువా. సిద్కియా రాజులాగా సిద్కియా రాజులాగా ఒకవేళ నా నోటి ద్వారా నేను చేసిన అపవిత్రత వలన, నేను చేసినటువంటి మాటల ద్వారా అయ్యా ఆనాడు దేశము పాడైపోయింది ప్రభువా. మందిరములో ఉన్నటువంటి యవ్వనస్తులు పాడు చేశారు అయ్యా, సంహరించేస్తారు ప్రభువా. కల్దీలు అనేటువంటి వారికి అప్పగించేస్తారు ప్రభువా. అయ్యా నేను చేస్తున్నటువంటి అపవిత్ర వలన, నేను చేస్తున్నటువంటి మాటలను బట్టి నా సంఘము కూడా ఒకవేళ పాడైపోతుందేమో, నా యవ్వనస్తులు కూడా పాడైపోతున్నారేమో అయ్యా, నా మందిరంలో ఉన్నటువంటి విశ్వాసులు కూడా పాడైపోతున్నారేమో. ఒక్కసారి ఆలోచించు. కన్నీరు విడుదాం. చివరి ఆదివారమైన కన్నీరు విడుదాం ప్రభువా. ఒక్కసారి ప్రభువా అయ్యా నా తండ్రి నీ కనికరములు చూపించు ప్రభువా, నీ కనికరములు చూపించాయా అని అడుగుదాం ప్రభువా. నా తండ్రి స్తోత్రాలు తండ్రి, ఒప్పుకుంటున్నాను ప్రభువా. 2024 సంవత్సరం ప్రభువా ఒక్కసారి ఒక్క కన్నీటి బొట్టైన విడుగు. అడుగు హృదయస్ఫూర్తిగా మనస్ఫూర్తిగా అడుగు. అయ్యా బయట కూర్చున్న వారిని కూడా లోపలికి రండి. ఒకసారి వద్దాం ప్రభువా. నీకు స్తోత్రాలు తండ్రి, ఒప్పుకోలు చేసుకుందాం ప్రభువా. నా తండ్రి నీకు స్తోత్రాలు తండ్రి. హల్లెలూయా. అయ్యా నాలో తగ్గింపుతనం లేదు, నాలో తగ్గింపుతనం లేదు. దైవజనుని మాటకు వినలేని స్థితిలో ఉన్నాను ప్రభు. జీవితం ఇంకా మార్చుకోకపోతే, అవును ప్రభు, బ్రతుకు మార్చుకోకపోతే, మన బ్రతుకులు మారకపోతే, ఒకవేళ సిద్కియా వలె మన పరిస్థితులు ఉంటాయేమో, మన పరిస్థితులు ఉంటాయేమో. అలా ఉండకూడదని ప్రభు ఆశపడుతున్నాడు. ఏ చివరి ఆదివారంలోనైనా నా బిడ్డలు నా దగ్గరికి రావాలి, నాతో ఉండాలి, నాతోనే కలిసి నడవాలని ఆశపడుతున్నాడు యేసయ్య. ఈ మధ్యాహ్న కాల సమయంలో సూటిగా మనతోనే మాట్లాడుతున్నాడు. ఈ మాటలు మన కొరకే దేవుడు మన ముందు ఇచ్చాడు. నీ మాట నేను వినలేదు. ఆదివారం నా దైవజనుడు పిలుస్తున్నా, నీ మాటకు నేను లెక్క చేయగా ప్రతి విషయములో ప్రభువా నీ మందిరములో తీసుకున్న తీర్మానాన్ని నీకు దూరముగా నేను బ్రతుకుతున్నాను ప్రభువా. నీ దైవజనుడి మాట వెనక వలనే రాజ్యం పాడైపోయింది, నీ ప్రజలు పాడైపోయారు ప్రభువా. యవ్వనస్తుల సైతము అందరిని నిర్మూలము చేస్తావు ప్రభువా. నా హృదయాన్ని నేను కఠినపరుచుకున్నానేమో, మొండివాడిగా వ్యవహరిస్తున్నానేమో, మందిరములో అయ్యా దైవజనుడికి అహిష్టముగా నేను ఉంటున్నానేమో నా ప్రభువా. నా హృదయాన్ని నేను మార్చుకుని పరచుకుని ఈ 2024 చివరి ఆదివారంలో ఇప్పుడే ఇక్కడే ఒప్పుకోలు చేసుకుంటున్నాను ప్రభువా. నీ యొక్క పరిశుద్ధాత్మ శక్తి చేత నింపండి ప్రభువా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరం అడుగుదాం ప్రభువా. సిద్కియా వంటి జీవితం నాకొద్దు ప్రభువా. యేసు ప్రభు పంచిన ప్రేమను నేను పంచుతాను ప్రభువా. నా హృదయాన్ని బుర్రపరుచుకుంటాను ప్రభువా. అయ్యా ఒక్కసారి ప్రభువా అయ్యా తన కుమారుడు తను చూస్తుండగానే తన కుమారుని చంపేశారు ప్రభువా. ఎంత ఘోరమైన చిత్రం జరిగింది ప్రభువా. అయ్యో ఒక రాజు వలన దేశము సంఘము ఆ రీతిగా పాడైపోతుందా మేము ఇప్పుడే గ్రహించాము మీ మాటల ద్వారా ప్రభువా. అయ్యా మాట వినలేక తను తగ్గించుకోలేక యెహోవాకి ఏమైనా అయ్యా నా తండ్రి విగ్రహాలు నేను పెట్టుకుని ఇంకా మందిరములో క్రైస్తవుడుగా బ్రతుకుచున్నానేమో. ఇప్పుడే ఇక్కడ విడిచిపెట్టేస్తున్నానయ్యా. అమ్మా నాన్న దూరమైనా ఆప్తులంతా విడచిపోయినా, అమ్మా నాన్న దూరమైనా ఆప్తులంతా విడిచిపోయినా, నా అమ్మ నాన్న నీవే యేసయ్యా. నాదన్నాడు నేనన్నాదను, అవునయ్యా
చేస్తున్నావు తండ్రి, నువ్వు మాట్లాడుతున్నావు ప్రభా. అనాథలుగా విడిచిపెట్టేవాడు కాదు తండ్రి. ఎక్కి ఎక్కి ఎక్కిపోవచ్చినా ఎక్కిరెంతల పాలైనా ఎక్కి ఎక్కి ఎక్కిపోవచ్చినా ఎక్కిరెంతల ఎప్పటి వరకు ఎక్కరెంతల పాలైపోయావేమో, ఎప్పటి వరకు నా పక్షమున నిలచువాడా, ఎగతాళి చేయబడ్డావేమో, కానీ నీ దేవుడు, నా దేవుడు చెప్తున్నాడు ఈ మధ్యాహ్న కాలం, ఎక్కడి నుంచి ఎన్నడూ కూడా నేను ఎగతాళి చేయనివ్వనంటున్నాడు. వయ్యా కాదన్నాడు, నేనన్నాదను. వ్యాధి బాధలు నాకు నువ్వు ఒంటరిదానివి కాదు, అనాథవు కాదు, నేను నీకున్నానని ఆయన అభయ హస్తము నీకు తోడుగా ఉంచుతానంటున్నాడు. వ్యాధి బాధలు నాకు వచ్చినా రోగములే కృంగదీసినా అవునయ్యా. నా వైద్యుడవు నీవే యేసయ్యా, నా వైద్యుడవు నీవే యేసయ్యా. కాదన్నాడు నేనన్నాదను, అయ్యా 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 కాదన్నాడు నేనన్నాదను. అమ్మ నాన్న దూరమైనా ఆతులంతా విడిచిపోయినా, అమ్మ నాన్న దూరమైనా ఆతులంతా విడిచిపోయినా, నా అమ్మ నాన్న నీవే యేసయ్యా, నా అమ్మ నాన్న నీవే యేసయ్యా. కాదన్నాడు నేనన్నాదను, అయ్యా కాదన్నాడు నేనన్నాదను, అయ్యా కాదన్నాడు నేనన్నాదను, అయ్యా కాదన్నాడు నేనన్నాదను. Glory Jesus. గౌరవందరు. ప్రభువా నా తండ్రి నీకు స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధుడానికి స్తోత్రాలు ప్రభు. ఒక్కసారి ప్రతి ఒక్కరు మీరు యొక్క కుడి హస్తాలను మీరు హృదయాల వైపు మీద ఉంచుకోండి. అందరూ కూడా మీ కొరకు చిన్న ప్రార్థన, చిన్న ప్రార్థన. యవనస్తుల సహితం అందరూ అయ్యా 2024 మొదలుకుని ప్రభు నా తండ్రి ఇదిగో 52వ ఆదివారం చివరి ఆదివారం ప్రభు నేను ఒక తీర్మానం చేసుకోపోతున్నాను తండ్రి నీకు స్తోత్రాలు ప్రభు. అది ఏమిటంటే ప్రభు ఈ 52 ఆదివారాలలో ఏదో ఒక ఆదివారం నీ నుంచి నేను దూరం అయిపోయాను ప్రభు, నీ ప్రేమకు నేను దూరం అయిపోయాను ప్రభు. ఇదిగో మరికొద్ది రోజుల్లో ఒక్కొక్క సంవత్సరంలోనికి నేను అడుగు పెట్టబోతున్నాను ప్రభు. ఆ రోజు మొదలుకొని ప్రభు ఒక్క ఆదివారము కూడా ప్రతి సంఘ ఆరాధన దేనికి కూడా నా ప్రభు నీ నుంచి నేను దూరము కాకుండా ఉండునట్లు ఒక తీర్మానం చేసుకుంటున్నాను ప్రభు అని అడుగుదాం. నేను కాదు మీరే చెప్పాలి మాట. అవును ప్రభు తీర్మానం చేసుకుంటున్నాను ప్రభు. ప్రతి ఆదివారం నీ మందిరములు నేను ఉంటాను ప్రభు. చెబుదాం ఆమేన్. నేను ఉంటాను ప్రభు. ఆమేన్ చెబుదాం. నేను ఉంటాను ప్రభు. ప్రతి ఆదివారం నీ మందిరములు నిన్ను ఆరాధిస్తాను ప్రభు. నిన్ను ఆరాధించుకునే కృపను నాకు అనుగ్రహించు ప్రభు. నా తండ్రి నీకు స్తోత్రాలు ప్రభు. ఈ తీర్మానం ప్రభు నిర్మలం నా తండ్రి. ఈ తీర్మానాన్ని నిబ్బరపరచండి ప్రభు. స్వతంత్రించుకునేలాగా సహాయం ఇచ్చేయండి నా తండ్రి. నీకు స్తోత్రాలు ప్రభు. వెతబడిన వాక్యం అందరి హృదయాల్లో ఫలింపులాగా సహాయం ఇచ్చేయండి. స్థితికి అవలే నా ప్రభు ఎలాంటి దుర్మార్గపు ఆలోచనలు పెట్టుకోకుండా తను తాను తగ్గించుకోకుండా దేవుని మాట వెనుక అయ్యా నా తండ్రి రాజ్యము సంఘము అంతా పాడైపోయినాయి ప్రభు. కల్దీలనేటువంటి చీకటి అంధకార శక్తులకు అప్పగించేస్తారు ప్రభు. నన్ను
అలాగ అప్పగించొద్దు ప్రభు. ఇదిగో తీర్మానించుకుంటున్నాను ప్రభు. ఈ తీర్మానాన్ని బట్టి ఒక నిబంధన చేసుకుంటున్నాను ప్రభు. ఏమిటా నిబంధన అంటే ప్రతి ఆదివారం నీ మందిరంలో ఉండాలి, దైవజనుని మాటకు మేము నా లోబడతాను ప్రభు అని ఒక తీర్మానం చేసుకుంటున్నాను ప్రభు. నీ కృప చేత నింపండి, ఆత్మీయ మేలుతో నింపండి నాయన. మీకు స్తోత్రాలు ప్రభు. ఒక్కొక్కరిగా ఉన్నటువంటి మమ్మల్ని అందరినీ 2025వ సంవత్సరంలో కుటుంబాలతో సహా అందరితో ఆరాధించుకునే కృపను మీరు మాకు అనుగ్రహించండి ప్రభు. భార్య భర్తలు పిల్లలు అందరితో మందిరమంతా కూడా నిండిపోవాలి ప్రభు. మందిరమంతా నిండిపోవాలి ప్రభు. అదిగో అదిగో దావీదు మహారాజు అంటున్నాడు, పచ్చిగలగల చోట్ల పరుండ చేస్తానంటున్నాడు. అయ్యా, ఎక్కడైతే నా ప్రభు నీతి వాక్యము విస్తరించబడతాదో అక్కడ నా బిడ్డలు ఉంటారన్నావు ప్రభు. అయ్యా, ఇదిగో 2025 సంవత్సరములు మరి యొక్క వాగ్దానం ప్రభు. మా కుటుంబాలతో సహా మా భర్తలతో మా పిల్లలతో ప్రతి కుటుంబము ఈ పెంతుకోస్తు ప్రార్థన మందిరము అదిగో అదిగో గొర్రెల దొడ్డులో గొర్రెలు ఉన్నట్లుగా నింపబోతూ ఉన్నారు నా యేసయ్య. హల్లెలూయా, నీకు స్తోత్రాలు ప్రభు. ఒక్కొక్కరిని ఆశీర్వదించండి. బిడ్డల తల్లిదండ్రుల మాట వినాలి ప్రభు. సంఘమంతా దైవజనుని మాటకు లోపడాలి ప్రభు. అట్టి కృప ధన్యత ఈ వాక్యపు మాటల ద్వారా మందరి హృదయాలు ఫలింపులాగున మీరే సహాయం చేసి కృపతో నింపి బలపరచమని నజరుడైన యేసు క్రీస్తు వారి పేరట అడిగి వేడుకొనుచున్నామా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. చెబుదాం గట్టిగా, ఆమేన్ ఆమేన్. ఆమేన్. ఈ అవకాశం ఇచ్చిన దైవజనులకి అమ్మగారికి నా ప్రత్యేకమైన వందనాలు. ఇప్పటి వరకు వాక్యమైన మీకు కూడా నా హృదయపూర్వక వందనాలు. అందరం కూర్చుందామండి. ఎంత చక్కని వాక్యాన్ని అందించిన హీరాం బాబుకి మనందరి తరపున ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాము. మరి ఎంత చక్కగా సిద్కియా గురించి మనం నేర్చుకున్నాం. ఈ చివరి ఆదివారం దేవుడు మనతో మాట్లాడిన ఈ మాటలు మన అందరి హృదయాల్లో ముద్రించుకోవాలని మరి నేను ఆశపడుతూ ఉన్నాను. ఈరోజు చాలా సంతోషంగా కనబడుతున్నారు అందరూ నాకైతే. మరి పెట్టావారి కుటుంబం అంతా కూడా చాలా కాలం తర్వాత మన మధ్యలోకి వచ్చింది. నేను చాలా సంతోషిస్తున్నాను. అలాగే ఇక్కడి నుంచి ప్రతి ఆదివారం వస్తే ఇంకా చాలా సంతోషిస్తాను. చిన్నారి కొన్ని సంవత్సరాలు అయిపోయింది, పెళ్ళైపోయి వెళ్ళిపోయినా మన మధ్యలోకి ఒక్కరోజు కూడా రాలేదు. కాబట్టి మంచిది, చిన్నారి కూడా మన మధ్యలో ఉంది వారి పిల్లలతో. అలాగే చక్కగా యూత్ కూడా అందరూ మన మధ్యలో ఉన్నారు. మీరందరూ కూడా చక్కగా లోపల కూర్చుని ఉన్నారు. చివరిలోనైనా ఈ చిన్న